హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి కాలపు ఈ గ్రాండ్ క్రిస్మస్ మహోత్సవానికి ప్రేమతో నడిపించినటువంటి దైవజనుల అభిషక్తులు, స్థానిక సంఘ కాపరి, పెంటకోస్టల్ ఆరాధన మందిర్ దైవజనులు రెవరెండ్ జేమ్స్ గారికి, వారి కుటుంబానికి, అలాగనే నన్ను ఇక్కడ పరిచయం చేసి తీసుకొచ్చినటువంటి దైవ సేవకులు, అభిషక్తులు రెవరెండ్ ఫిలిప్ డేవిడ్ గారికి, నాతో వచ్చినటువంటి దైవజనులు కరణ్ కుమార్ గారు, మోజెస్ గారు, ప్రకాష్ గారిని బట్టి, ప్రత్యేకంగా మా స్నేహితులు సునీల్ కుమార్ గారిని బట్టి, సాక్ష్యం ఇచ్చినటువంటి సోదరులను బట్టి, కూడొచ్చినటువంటి దైవజనులందరిని బట్టి ప్రత్యేకంగా మరొక్కసారి ఈ రాత్రి సభలో ఇంత సమయమైన దేవుని వాక్యం కొరకే వేచిన మీ అందరిని బట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తాబోరు కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆయన తాబోరు కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే, ఏలియాలు వచ్చారు. ఆయన జరిగించబోయే నిర్గమం గూర్చి వారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు పేతురు దాన్ని చూశాడు. పేతురు చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, మోషే, ఏలియాలు కనిపించారు. పేతురు అంటున్నాడు, ప్రభువా, మీ ముగ్గురుకు 3 పర్ణశాలలు కడతాను, ఇక తిరిగే పని ఉండదు ప్రభువా అని ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు మేఘం ఒకటే వచ్చి వారిని కమ్మింది. ఆ మేఘము రాగానే, మేఘంలో ఒక శబ్దం వినబడగానే, యేసుకు ఒక సాక్ష్యం రాగానే బైబిల్ రాయబడింది, అంతటా మోషే లేడు, ఏలియా లేడు, యేసు మాత్రమే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడికి హల్లెలూయా. ఈ రాత్రి గ్రాండ్ క్రిస్మస్ మహోత్సవంలో మోషే కాదు, ఏలియా కాదు, మనుషులు కాదు, కేవలం యేసు మాత్రమే హెచ్చించబడాలి, యేసు మాత్రమే కనబడాలి. ఇంత ఖర్చు పెట్టి ప్రార్థనాపూర్వకంగా సగమంతా సమాయత్తం చేయబడి భయప్రయాసలకు ఓర్చి కన్నీరు కార్చి ఏ ఉద్దేశంతోనైతే ఈ కూడిక వారు ఏర్పాటు చేసినారో, ఈ రాత్రి అంతకు మించిన దేవుని కార్యం జరిగించబడాలి. ఈ రాత్రి దేవుని ప్రసన్నత, మహాదేవుని అభిషేకం కూర్చున్నటువంటి మన మీదకు, ఈ ప్రాంతం మీద కుమ్మరించబడాలి. ఈ గ్రాండ్ క్రిస్మస్ మహోత్సవంలో పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి మనందరి జీవితాలను దర్శించే రాత్రి చేయబోతున్నాడు. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా అందరూ కలిసి చప్పట్లు కొడతాం. ఒకసారి గట్టిగా, బిగ్గరగా స్తోత్రం చెబుతామండి. ఒకసారి గట్టిగా చెబుతాం, చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా, స్తోత్రం. ప్రభువుని ప్రియులారా, సమయం కూడా చాలా ఎక్కువైంది. నేను కూడా టైం పాటిస్తాను కాబట్టి సమయాన్ని నేను మీరి దాటి వెళ్ళిపోను. మేము దూరం వెళ్ళాల్సి వచ్చిన సమయం కొద్దిగా ఉన్న నేను ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మీకు ఇవ్వడానికి భారంతో వచ్చాం. మేము బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్న చినుకులు పడుతున్నాయి. మేము సేవకులందరం కలిసి కారెక్కే వచ్చే ముందు ప్రార్థన చేస్తాం. దేవా, సైక్లోన్ ఎఫెక్ట్ ఏదీ లేకుండా, ఏ బంధకాలు రాకుండా, ఏ ఆటంకాలు కలగకుండా మీటింగ్ ముగించేంత పడ వరకు నీవే అధ్యక్షునిగా ఉండి నీ బలమైన కార్యాలు చేద్దామన్న ప్రార్థనలు, మీ విజ్ఞాపనలు దేవుడు విన్నాడు. మనం ప్రార్థించే దేవుడు మన మొర వినే దేవుడిగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాలం ముందు ప్రియులారా, క్రిస్మస్ సందేశం చాలాసార్లు జ్ఞానుల కొరకు, కాపరుల కొరకు, నక్షత్రం కొరకు, బెత్లెహేము కొరకు అనేక రకాలుగా మనం వింటూ ఉన్నాం. ఈ రాత్రి చారిత్రాత్మకమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నా గుడ్డలో పెట్టిన భారాన్ని ఈ రాత్రి దేవుని సేవకుని మీద పంచుకోబోతున్నాను. 4 విషయాలు చెబుతాను, సమయానికి ముగిస్తాను. మీరు శ్రద్ధగా వినగలిగితే ఈ రాత్రి నా దేవుడు మనందరిని కూడా బలంగా దర్శించబోతున్నాడు. హల్లెలూయా,
గట్టిగా హల్లెలూయా. బైబిల్ తెరచి యెషయా గ్రంథం 53వ అధ్యాయములో, యెషయా గ్రంథం 53వ అధ్యాయములో 2వ వచనం. దేవుని ప్రజలారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయములో వచనం 2. లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ముందర పెరిగినాడు. చాలండి. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రాత్రి కాలమందు క్రిస్మస్ సందేశాన్ని, క్రీస్తు అవశ్యతను, క్రీస్తు పుట్టుకను వాక్యధారి అయి సశరీరుడుగా కాలం పరిపూర్ణమైనప్పుడు మనందరి కొరకు మనవలే ఎత్తించినటువంటి ఆ మహనీయుని ఈ రాత్రి మీ ముందును ఆవిష్కరించాలని నేను మనవి చేస్తున్నాను. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు, ఆయన రావడానికి కారణం ఏంటి? ఇంత సమయం అవుతున్నా ప్రజలందరూ కలిసి మంచు కురుస్తున్న ఈ రాత్రి వేళ ఎందుకు ఈ సభలో ఇంత ఆనందభరితులై దేవుని వాక్యం వినాలి? కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, ఎండిపోయిన భూములున్నాయి. అలాంటి భూమిలో ఒకానొక రోజున 2024 గంటల క్రితం ఒక లేత మొక్క మొలిచినాడు. ఆ లేత మొక్కే చరిత్రకు దిక్సూచి అయ్యాడు. ఆ లేత మొక్కే చరిత్ర గతికి ఆధారమయ్యాడు. ఆ లేత మొక్కే ఈ రాత్రి ఈ వేలంగి ప్రాంతానికి ఆధార సంపదలు కాబోతున్నాడు. ఈ రాత్రి కాలం ముందు క్రిస్మస్ అంటే ఏంటి అంటే పిల్లారా, ఎండిపోయిన భూములు ఉన్నాయి. ఎండిపోయిన భూములు ఉన్నాయి. దేవుని సృష్టిలో ఆదికాండం మనం ధ్యానం చేస్తే ఆయన దేన్ని కలుగు చేసినా, తన మహత్తు గల మడత నిర్మాణం చేసినా అది సమస్తము మంచిదిగా చేశాడు అని బైబిల్ మాట్లాడుతుంది. ఆదికాండం మనం ధ్యానం చేస్తున్న కనబడుతుంది. ఆయన సృష్టి అంతా కూడా ఆయన మంచిదిగా చేశాడు, మంచిదిగా చూశాడు. చెడు అన్నది ఏమాత్రం లేశమంతైనా ఆయన చేతి పనిలో లేదు అని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. ప్రియా దేవుని సమాజమా, అలాంటప్పుడు దేవుడు భూమి మీద కోరాకులను, ఫలించే చెట్లను, ఫలమిచ్చే చెట్లను, పదార్థమిచ్చే చెట్లను, మానవ సమాజానికి ఉపయోగపడే చెట్లను దేవుడు మొలిపిస్తే, ఏదైనా తోటలో వాటిని పెడితే ఆనాటి ప్రథమ మానవుడైన ఆదాము దేవుని మాటను ధిక్కరించాడు. దేవుని మాటను కాదన్నాడు. దేవుని మాటను కాదన్న తరువాత ఆదాము అతిక్రమం చేయడం వలన పాపం ప్రవేశించబడిన ద్వారా ఆదాము దాక్కున్నప్పుడు దేవుడు ఒక బలమైన కార్యం చేయడానికి ముందు, ఆదామా నిన్ను బట్టి ఈ నేల శపించబడుతుంది. ఆదామా ఇక్కడ నుండి ఈ నేల మీద గచ్చబొదలు, మొండ్ల తొప్పలు, రక్కసి చెట్లు మొలుస్తాయని ఆదాము యొక్క దోషానికి ప్రతిగా దేవుడు ఆనాడు నేలను శపించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో నేల పచ్చని నేల, సస్యశ్యామలంగా ఉండేది, వికాసవంతంగా ఉండేది, ఫలభరితంగా ఉండేది, బీడు లేదు, చెడు లేదు. కానీ ఆదాము యొక్క ఆజ్ఞ అతిక్రమానికి మూలంగా దేవుడు నేలను శపించినాడు. నేల పాడయ్యింది, నేల బీడయ్యింది, నేల పతనమయ్యింది. నేల మీద రక్కస చెట్లు, ముండ్ల తొప్పలు, గచ్చబొదలు మొలుస్తున్నాయి, మొలడం ప్రారంభిస్తున్నాయి. ఈ రోజున వేలంగిలో ఒకవేళ మీ హృదయం అనే నేల, మీ కుటుంబాలు అనే నేల, నీ సంఘం అనే ప్రాంతం విచ్ఛిన్నమైపోతే, పతనమైపోతే, పాడైపోతే, నీ ఇంటిలో రక్క చెట్లు మొలుస్తూ ఉంటే, నీ కుటుంబంలో ఆ యొక్క గచ్చబొదలు మొలుస్తూ ఉంటే, ఈ రాత్రి వాటిని ఛేదించే శక్తి నీకు లేకపోతే నీవు ఎండిపోయిన భూమిగా మారిపోయావేమో. ఒకప్పుడు పచ్చగా ఉన్నావు, పదిలంగా ఉండేవాడవు, శుభ్రంగా బ్రతికేవాడవు, సానుకూలంగా జీవించేవాడవు. కానీ ఈరోజు ఈ రాత్రి నీ బ్రతుకు అతాకుతలమైపోయి, తలక్రందలైపోయి, పతనమైపోయిందేమో. ప్రభు చెప్తున్నాడు, ఈ రాత్రి అతాకుతలమైపోయిన నీ జీవితాన్ని, పతనమైన నీ జీవితాన్ని, ఎండిపోయిన నీ జీవితాన్ని, బీడుబారి
ఎందుకు పనికి రాకుండా గచ్చబొదలకు నిలయ కేంద్రమైన నీ జీవితాన్ని నా దేవుడు తన పుట్టుక ద్వారా నీ బతుకును మార్చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటే పచ్చని బొమ్మల కోసం కాదు. క్రిస్మస్ అంటే పెద్ద పెద్దోళ్ళకో గొప్ప గొప్పలకో బాగున్నాళ్ళకో కాదు. క్రిస్మస్ అంటే పతనమయమైన మానవ సమాజాల ఉద్ధరణ కొరకై క్రీస్తు రావడమే. క్రిస్మస్ అంటే ఏ ఇంట్లోనైతే రక్కసి చెట్లు ఉన్నాయో, అప్పుల వలయాలు ఉన్నాయో, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో, పతనమయ్యే జీవితం ఉన్నాయో, అలాంటి వారిని బాగు చేయడానికే ఆ దేవదేవుడే వాక్యధారిగా ఎదించినటువంటి సమయం ఈ క్రిస్మస్. ప్రజలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎండిపోయిన భూములున్నాయి. వేలంగి ప్రాంతంలో యేసు లేని జీవితాలు, సత్యం లేని జీవితాలు, వాక్యానికి చోటుపడి బ్రతుకులు. ఒకవేళ ఈ గ్రామంలో ఈ సభలో కూర్చొని ఉంటే, ఒకవేళ నువ్వు పతనమైపోయిన వాడిగా మార్చబడితే, శపించబడితే, శాపాన్ని జీవితంలో అనుభవిస్తూ ఉంటే, నా దేవుడు క్రీస్తు పుట్టుక ద్వారా, క్రీస్తు నీలో రావడం ద్వారా నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు దీవెనగా మారబోతున్నావు. యేసు ఎప్పుడు వచ్చాడు ఈ లోకానికి? ఆయన ఎప్పుడు వచ్చాడు? ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? పిల్లలు చూడండి ఒకసారి. మొట్టమొదటిగా ఎండిపోయిన భూమి మీదకు ఆయన లేత మొక్క వలె మొలిచాడు. దేనికి అంటే చూడండి ఒకసారి. గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో పిల్లారా, గలతీ పత్రిక 4వ అధ్యాయంలో వచనం 3 అండి. గలతీ పత్రిక 4:3 ప్రాముఖ్యమైన మాట రాయబడింది. గలతీ పత్రిక 4:3, అటువలే మనము బాలురుగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠానికి లోబడి దాసులుగా ఉన్నాము. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని యేసు క్రీస్తు లోకానికి పంపించినాడు. గట్టిగా గట్టిగా గట్టిగా. యేసు ఎప్పుడు వచ్చాడు? అని ఎప్పుడు వచ్చాడు అంటే, మనము దాసులుగా ఉన్నప్పుడు వచ్చాడు. మనం పతనమైనప్పుడు వచ్చాడు. మూల పాఠానికి, పంచభూతాలకు, లోక సిద్ధాంతాలకు, కుల కట్లకు, మత విద్వేషాలకు మానవ సమాజం అమ్ముడిపోయి చతికిలబడి నిస్తేజంగా ఉన్నప్పుడు నా యేసు లోకానికి వచ్చాడు. మనల్ని విడిపించడానికే వచ్చాడు. యేసు ఎప్పుడు వచ్చాడు అంటే, మూల పాఠానికి కట్టబడిన మనల్ని విడిపించడం కొరకే ఆయన వచ్చాడు. మనందరి కొరకు వచ్చాడు. మనం మూలపాఠానికి కట్టబడ్డాం. ఆమేన్. మనం మూలపాఠంలో ఎమర్చబడ్డాం. అందులో బయటికి లాగాలి అని ఒకే ఒక్క హేతువ, ఒకే ఒక్క కారణం ఏంటంటే, మనందరము కూడా దాస్యముల నుంచి బయటికి రావాలి, శాపముల నుంచి బయటికి రావాలి, అపరాధం నుంచి మనం బయటికి రావాలి. అలా రావాలి అంటే దేవదేవుడే నరావతారిగా రావాలి, దేవదేవుడే సశరీరుడుగా రావాలి. అందుకే కాలం పరిపూర్ణమైనప్పుడు ఇక మనం దాసులం కాకుండానట్లు దేవుడే యేసు క్రీస్తుగా వచ్చినాడు. ఆ యేసు క్రీస్తే ఈ వేలంగి ప్రాంతానికి శరణంగా మారుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రావడానికి కారణం ఏంటి అంటే, మనందరము కూడా దాసులుగా ఉన్నామని, దాసరికం మనకు రాకూడదని, మనం రగ్గిపోకూడదని, దాస్యత్వాన్ని తెంచడానికి ఆయన మన మధ్యకు తెంచినాడు. అంతేకా చూడండి ఒకసారి. ఆయన ఎందుకొరకు వచ్చాడంటే, యెషయా గ్రంథంలోనే 6వ అధ్యాయంలో వచనం 11 పిల్లారా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో వచనం 11. ప్రభు ఎన్నాళ్ళ వరకు నేను అడిగాను. ఆయన అంటున్నాడు, నివాసములు లేక, మనుషులు లేక ఇళ్ళు పాడైపోతాయి, దేశం బొత్తుగా బీడగ వరకును యెహోవా మనుషులను. వచనం 13. దానిలో 10వ భాగం మాత్రం విడవబడినను అది కూడా నాశనం అవుతుంది. సింధూర మస్తకి చెట్లు చాలండి. పిల్లరా, నాశనం వచ్చింది.
సమాజానికి కష్టం వచ్చింది, పట్టణాలు నిర్జలమైపోయాయి, కరోనా వచ్చింది, రోగాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ప్రజలందరూ కూడా మరణదంగంలో కొట్టుకుపోయారు. ఎన్నాళ్ళ వరకు దేవా అని భక్తుడు విలపిస్తూ ఉంటే బైబిల్ మాట్లాడుతుంది, సింధూర మస్తకి చెట్లు నరకబడతాయి, అవి మొద్దుగా మిగిలిపోతాయి. సింధూర మస్తకి చెట్లు నరకబడతాయి, అవి మొద్దుగా మిగిలిపోతాయి. ఈ రాత్రి నువ్వు నరకబడ్డావేమో, నువ్వు కన్నీటి వదలో ఉండిపోయావేమో, పచ్చగా ఉండే నీవు పతన పంచుల్లోనికి వెళ్ళిపోయావేమో, నీ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మార్చబడ్డాయేమో, నీ అనుకూలత పోయి, నీ సౌఖ్యాలు పోయి, ఒకప్పుడు ఉండే జీవితం లేక ఈ రోజున ఏడుస్తూ కూర్చున్నావేమో. సింధూర మస్తకి చెట్లు వృక్షాలు నరకబడి మొద్దుగా మిగిలిపోతే, మొద్దులు ఎవరికి కావాలి? పళ్ళు ఉండే చెట్లు కావాలి, కొమ్మలుండే చెట్లు కావాలి, ఆకులుండే చెట్లు కావాలి, నేడిచ్చే చెట్లు కావాలి. కానీ మొద్దులు నరకబడినవి ఎవరికి అక్కర్లేదు. కానీ బైబిల్ చెప్తుంది, అట్టి మొద్దు నుండి యేసు బయటకు వస్తున్నాడు. గట్టిగా గట్టిగా, అలాంటి మొద్దులు కావాలి. యేసు ఎందుకు లోకానికి వచ్చాడంటే, మొద్దులా నరకబడి నిరీక్షణ లేక పతనమైన జీవితాన్ని మరలా చిగురింప చేయడానికి ఆయన వచ్చాడు. క్రిస్మస్ అంటే నిన్ను విడిపించేది, నీ దాస్యాన్ని పోగొట్టేది. క్రిస్మస్ అంటే నీ మొద్దు జీవితాన్ని, నీ మోడుబారిన జీవితాన్ని, నీ మారా జీవితాన్ని మాధుర్యంగా మార్చేదే క్రిస్మస్. దేని ప్రజలారా, ఈ రాత్రి నువ్వు మారాగా ఉన్నావా? నయోమి వలె సర్వాన్ని పోగొట్టుకున్నావా? గతి లేక, రేపటిని కూర్చిన నిరీక్షణ లేక, ఈ రాత్రి ఇంటికి వెళ్తే ఏమవుతున్న భయానంలో చిక్కుకొని మరణమే శరణమని ఏడుస్తూ కూర్చున్నావా? ఓ నరకబడినవో మొద్దు, నా యేసు నీలో నుంచి బయటికి రాబోతున్నాడు. నా ప్రభు నిన్ను చిగురింపజేయబోతున్నాడు. నా ప్రభు నిన్ను తాకబోతున్నాడు. అని ఎప్పుడు వచ్చాడు అంటే, వాక్యం చెప్తుంది, మనం మూలపాఠానికి కట్టుబడినప్పుడు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, మొద్దుల నరకబడిన తర్వాత మనల్ని చిగురింప చేద్దాం అని వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు చూద్దాం. అసలు ఆయన ఎలా వచ్చాడు అంటే, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో వచనం 6. నేను సమయాన్ని పాటిస్తాను, శ్రద్ధగా దేవుని వాక్యం మనం వింటూ ముందుకు వెళదాం. ఆయన దేవుని రూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండే విడిచిపెట్టకూడని భాగ్యాన్ని కూడా ఎంచుకోలేదు. కానీ మనుష్యుల పోలికగా యేసు పుట్టి దాసుని పోలికను ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకుని మన మధ్యకు తెంచినాడు. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా అని ఎప్పుడు వచ్చాడు? మూలపాఠానికి కట్టబడినప్పుడు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? నరకబడిన మొద్దుల్ని చిగురింపజేద్దామని వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? ఆయన సర్వాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని ప్రక్కన పెట్టి, మహాభాగ్యాన్ని కాదని దేవుని రూపాన్ని త్యజించి రిక్తునిగా, దాసునిగా, నీ వలే నా వలే మనందరి వలె ఆయన మన కొరకు మన మధ్యకు వచ్చినాడు. ఆయన పుట్టిక అంతఃపురంలో లేదు, ఆయన పుట్టిక కోటలో లేదు, ఆయన జననం మహానగరంలో కలగలేదు. ఎఫ్రాతా అనే కుగ్రామములో, ఒక ఏడుపుల వలయంలో, ఒక భయంకరమైన స్థలములో, పనికి రాకుండా ఎక్కడో వినబడినటువంటి ఎఫ్రాతా అనే ప్రాంతంలో, బెత్లెహేము అనేటువంటి ఆ పురములో ఆయన పశువుల దొట్లో జన్మించినాడు. సత్రంలో స్థలము లేకపోతే, నిండు చోళని మరియకు స్థలం ఇవ్వకపోతే, రోడ్డు మీదే కందో, నడుస్తూనే కందో, లేక కూర్చునే కనదో తెలియదు. కానీ ఆయన పశువుల దొట్లో పొరండి పెట్టినారు. ఆయన జననం సాదాసిదైన జననం, మనందరికీ అందుబాటులో కొరకే ఆయన రిక్తునిగా వచ్చినాడు. రిక్తునిగా వచ్చినాడు. ఒకటవదిగా క్రిస్మస్ అంటే ఎండిపోయిన భూములు మరలా ఫలించాలి. ఈ రాత్రి యేసు ఎందుకు వచ్చాడు? ఈ గ్రాండ్ క్రిస్మస్ దేని కొరకు అంటే, కేవలం ఇలాగ సెలబ్రేషన్ చేసుకోవడం కోసమే కాదు. ఇక్కడ ఎండిపోయిన జీవితాలు మరలా ఫలింప చేయబడాలి, కట్టబడిన జీవితాలు మరలా విడిపించబడాలి. ఈ రాత్రి కాలమందు
ప్రతి జీవితం కూడా ప్రభువుకు సొంతం కావాలి. పాడైన భూములు ఏదైనా తోటగా మార్చబడాలి. నీవే ఫలించే మొక్కవు కావాలి, పారే సలియేనవు కావాలి. నీవెక్కడికి పారితే అక్కడ చచ్చిన కూడా బతికించబడిన వాళ్ళు కావాలి. అవి జరగాలి అంటే ఈ రాత్రి మన మధ్య యేసు సంచరించాలి, మన గుండెలో యేసు జనించాలి. ఒకటవదిగా ఎండిపోయిన భూమిలోన. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా వాక్యం మాట్లాడుతుంది. రెండవదిగా పిల్లరా, ఎండిపోయిన భూమిలో లేత మొక్కవలే. హల్లెలూయా చెప్పండి ఒకసారి వెనుకున్నవారు గట్టిగా హల్లెలూయా. రేపు ఈ సభ మరలా లేదు, మరలా పాస్టర్ గారు పెట్టలేరు, మేము కూడా రాము, కూర్చున్న కూడా టైం లేదు. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. మొట్టమొదటిగా ఎండిపోయిన భూమి కొరకే యేసు వచ్చాడు. రెండు, లేత మొక్క వలె వచ్చాడు. యేసు ప్రభువారు ఎవరు అంటే, క్రిస్మస్ అంటే ఏంటి అంటే, యేసు ఎందుకు ఇంత ప్రాముఖ్యమైన అంటే పిల్లరా, ఆయన లేత మొక్క, దోషం లేని మొక్క. చెప్పండి కొడతారు ఒకసారి, ఆపకుండా కల్మషం లేని మొక్క. స్తోత్రం చెప్పండి, వాడుతూ చెప్పండి ఒకసారి. అపరాధం లేని మొక్క, పాపం ఎరగని మొక్క, పాపంతో రాజీ పడని మొక్క, లేశమంతైన అనుమంతైన దోషము లేని నిర్దోషమైన దేవుని గొర్రెపిల్లైన మొక్కగా ఈ లోకానికి వచ్చాడు. ఈ రాత్రికాల ముందు సంఘమా, దేవుని సమాజమా, వేలంగి గ్రామ కాపురస్తులారా, మీకు లేత మొక్క కావాలి. భారతదేశంలో మహాత్ములు పుట్టారు, మహనీయులు పుట్టారు, చరిత్రకారులు పుట్టారు, గొప్ప వాళ్ళు పుట్టారు. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కోశాన సంసార యాతనలో, కుటుంబ పోషణలో, ఓ స్త్రీ ముందో, ఓ డబ్బు ముందో, ఓ రాజ్యం ముందో తల వంచి దోషం చేశారు. కానీ చరిత్రలో ఒకే ఒక్కడు దోషం చేయని వాడు ఉన్నాడు. పాపం లేనివాడు ఒక్కడే ఉన్నాడు, మచ్చ లేనివాడు ఒక్కడే ఉన్నాడు. అతడే నజరేయుడైన యేసు. గట్టిగా, అతడే నజరేయుడైన యేసు క్రీస్తు. ఎండిపోయిన భూమి కొరకు వచ్చాడు. రెండు, లేత మొక్క వలె వచ్చాడు. ఈ రాత్రి నీకు మచ్చల మొక్క కావాలా, అపరాధాల మొక్క కావాలా, నీకు నీడమైన మొక్క కావాలా, లేక నీ కొరకై లేత మొక్కగా వచ్చి దోషము లేనివాడుగా ఉండే యేసు లాంటి నీతిమంతుడు కావాలా? పొంతి పిలాతు రోమా గవర్నర్ ప్రభు నిలబెట్టారు, నిందారోపణ చేస్తున్నారు, దైవద్రోహి అన్నారు, దేశద్రోహి అన్నారు, బరబ్బా కావాలి, యేసును చంపండి అన్నారు. అంటే వెంటనే పిలాతు యేసయ్య మొక్కను చూస్తూ, ఈ నీతిమంతుడైన లేత మొక్క యందు నాకు ఏ దోషమో కనబడలేదని తన చేతులకు కడుక్కొని యేసు కొరకు సాక్ష్యం ఇచ్చాడు. యేసు కొరకు సాక్ష్యం ఇచ్చాడు. యేసు జననం పరిశుద్ధం, జీవన శైలి పరిశుద్ధం, ఆయన సేవ పరిశుద్ధం, ఆయన మరణం పరిశుద్ధం, ఆయన పునరుత్థానం పరిశుద్ధం, ఆయన ఆగమనం కూడా పరిశుద్ధమే, దోషము లేదు. ఈయన లేత మొక్క. ఓ వేలంగి గ్రామస్తులారా, తూర్పుగోదావరి కాపురస్తులారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, భారతదేశ ప్రజలారా, ఈ రాత్రి కాలమందు మన దేశానికి లేత మొక్క కావాలి, మచ్చలేని వాడు కావాలి. యజ్ఞ పశువుగా రక్తతర్పణ చేసి బల్యర్పణ గావించి మన రహస్యాన్ని మృంగి మనములను విరిచే మహా యోధులు మనకు కావాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఎండిపోయిన భూమిలోనికి వచ్చాడు, అదే క్రిస్మస్. రెండు, లేత మొక్క వలె వచ్చాడు, అదే క్రిస్మస్. రాత్రికాలం మందు లేత మొక్క వలె ఆయన వచ్చాడు. పిల్లరా, మనందరం కూడా ఆ లేత మొక్కను ఆధారంగా చేసుకుంటామా? అలా మనం ముందుకెళ్తాం పిల్లరా. మూడవదిగా మొలిచినాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటవదిగా ఎండిపోయిన భూమికి వచ్చాడు. రెండు, లేత మొక్కలా వచ్చాడు. మూడు, వచ్చినోడు, ఉన్నోడు, పుట్టినోడు, లేకపోతే కలిగినవాడు ఏదో అదృశ్య రూపుడుగా కనబడకుండా మాయా స్వరూపుడైపోయి ఒకవేళ అక్కడుండి ఇక్కడుండి కనుమరుగు కాకుండా ఉండేవాడుగా కాకుండా ఆయన ఆ లేత మొక్కగా ఆ ఎండిపోయిన భూమిలోనికి ఆయన వికసించడానికి బైబిల్ రాయబడింది, ఆయన మొలిచినాడు, భూమిలోతుగా మొలిచినాడు.
సారము లేని ఆ భూమి లోపలికి వెళ్ళినాడు. ఆ సారము లేని నిస్తేజాన్ని తీసుకొని తన సారాన్ని ఆ భూమికి ఇచ్చాడు, తన జీవాన్ని ఆ భూమికి ఇచ్చాడు, తన ఆరోగ్యం భూమికి ఇచ్చాడు. స్వరూపమైనను సొగసైనను లేని వాడై వ్యసనాక్రాంతుడై 10,000 కంక్షనుడిగా పిలువబడిన యేసు తన సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు, సిలువలో నలిగిపోయాడు. ఈ రాత్రి ఎండిపోయిన భూమిలోకి వచ్చాడు, లేత మొక్క వలె వచ్చాడు. 3 మొలిచిన మొక్కగా వచ్చాడు. అప్పటికప్పుడే వచ్చిపోయిన వాడు నా యేసు కాడు. మనందరి కొరకు ఆయన ఈ భూమి మీదకు ఏతించి మనవలే 33 సంవత్సరాల 6 మాసాలు జీవించాడు. హల్లెలూయా. నాలో పాపం ఉందని నిలబడి స్థాపించగలని సవాలు చేశాడు, నిరూపించలేకపోయారు. మనందరి కొరకు ఆయన ఈ భూమి మీద మొలిచాడు. ఆది కాండములో అందరికీ తెలుసు 3వ అధ్యాయములో ఆనాడు ప్రభు ప్రవచించినాడు, ఇదిగో నీవు కుమారుని గంటావు, కొడుకొస్తాడు, ఇదిగో నీవు మడి మీద కొడితే ఆ వచ్చిన వాడిని తల పగల కొడతాడని 3వ అధ్యాయంలో ప్రభు ప్రవచించినాడు. ఆ ప్రవచన పురుషునిగా ఆమేన్ యెషయా ప్రవచించాడు, ఆమేన్ మీకా ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు, దానియేలు ప్రవచించాడు, జకర్యా ప్రవచించాడు. హల్లెలూయా. హోషేయ చెప్పాడు. యేసుకు ముందు భక్తులందరూ చెప్పారు రక్షకుడు పుడతాడని. మోషే కూడా చెప్పాడు, నాలాంటి సహోదరుడు ప్రవక్త ఒకడు లేస్తాడు అని. ఆ అందరి ప్రవచన సారాంశాన్ని నెరవేర్చడానికి ప్రవచన పురుషుడిగా ఆయన భూలోకములో మొలిచిన మొక్కగా వచ్చాడు. ఈ రాత్రి నీ కొరకే మొలిచాడు. ఆయన దోషము లేనివాడై పాపులతో తిరిగిన, పాపులతో నిలిచిన, పాపులతో భోజనం చేసిన, లేశమంతైనా పాపాన్ని అంటించుకోకుండా రాజీ పడకుండా బ్రతికాడు ఆయన. రాజీ లేకుండా జీవించాడు ఆయన, మొమాటం లేకుండా ఆయన బ్రతికాడు. ఈ రాత్రి సమాజమా 3వదిగా మనం బాగుపడాలి అంటే, మనం దీవించబడాలి అంటే మొలిచిన మొక్కే కావాలి. ఎందుకంటే ఆ మొక్కకి బలం ఉంటుంది. అప్పటికప్పుడే వచ్చి అప్పటికప్పుడే నాటబడి అప్పటికప్పుడు పుట్టి ఆ మొక్కలు కొంతకాలంలో మరుగైపోతాయి. యేసు మాత్రం మరుగు లేనివాడు, మరుగు కానివాడు, చివరు లేనివాడు, ఆది అంతం ఆయనే ఉన్నాడు. సర్వప్రపంచానికి ఆయన ఒక్కడే చక్రవర్తిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోకానికి చక్రవర్తిగా ఉన్నాడు. ఈ రాత్రి నూతన కార్యాలు జరిగించబడాలి అంటే, అద్భుతాలు ఆవిష్కరించబడాలి అంటే, ఎండిన భూమిగా నీ ఉంటే ఆ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. లేత మొక్కగా వస్తున్నాడు, నీలో మొలిచే మొక్కగా ఆయన రాబోతున్నాడు. క్రిస్మస్ అంటే బయట పండగ కాదు. క్రిస్మస్ అంటే ఆడంబరమో, సరదాయో, క్యాండిల్సో, కేకులో, డ్యాన్సో, సందడో కానే కాదు. క్రిస్మస్ అంటే నీ అంతరంగంలో మార్పులు రావాలి. జక్కయ్యా త్వరగా దిగో, నేడే నేను ఎంట ఉండాలి అని పిలిస్తే స్పందించే గుణము నీకు రావాలి. త్వరగా దిగే మనసు నీకు రావాలి. ఈ రాత్రే నా యేసు నీ ఇంటిలోనికి రావాలి. అదే క్రిస్మస్. ఆమేన్, ఆమేన్. ఆయన వచ్చాడంటే ఏమవుతుంది? అన్యాయంగా తీసుకున్న సొమ్మంత మరలా ఎంతమంది తీసుకున్నారు దానికి మించినంతలు చెల్లించి తన చేతులు కొడుకుని పశ్చాత్తపడే మనసు వస్తుంది. ఈ రాత్రి మనందరము కూడా మొలిచిన మొక్కగా యేసును రమ్మని కోరదాం. వేలంగిలోనే కాదు, మన గ్రామాలలోన, మన ఊర్లలోన, దేవా నీవే మొలిచిన మొక్కగా ఉండనంటే తప్పక ఆయన మొలుస్తాడు. ఎందుకంటే ఈ మొక్కనెవరు కదిలించలేరు, పికిలించలేరు, తీసేయలేరు, ఆపలేరు. ఈ సత్యాన్ని ఎవరు నిరోధించలేరు. బండను పెట్టారు, రాతిని పెట్టారు, సీల్స్ వేశారు, రానువారు ఉన్నారు, సైనికులు కాపలా కాశారు. కానీ సత్యం గెలిచినప్పుడు, ఆయన పునరుద్ధరణైనప్పుడు బండలు దొర్లించబడ్డాయి, బండలు పగిలిపోయినాయి. యేసు పునరుద్ధరణై లేచినాడు. అవును, సత్య శక్తిని, దేవుని అభిషేకాన్ని ఎవరు ఆపలేరు. ప్రభుత్వాలే కానీ, సైన్యమే కానీ, చట్టాలే కానీ, ఆటంకాలే కానీ క్రీస్తు శక్తిని ఆపజాలదు. ఎందుకంటే ఆయన మొలిచిన మొక్క, ఊడిపడిన వాడు కాడు. అప్పుడే ఉండి
ఒక యుగానికో కాలానికో అర్థతరమైపోయే అవతార పురుషుడు కానే కాడు. ఆయన అల్పావమేగా ఉన్నాడు. ఆయనే మొదటివాడు, ఆయనే చివరివాడుగా ఉన్నాడు. ఆమేన్. క్రిస్మస్ అంటే ఎండిన భూములు మనలో ఫలభరితం అవ్వాలి. క్రిస్మస్ అంటే నీతిమంతుడైన లేత మొక్కను పిలవాలి. క్రిస్మస్ అంటే ఈ యేసునాథుడు నీ బయట కాదు, నీ దేహ రూపంలో కాదు, నీ అంతరంగములోనికి వేలవలే చొచ్చుకుపోయి మొలవాలి. నీ మనస్సు మారాలి. ఈ రాత్రి ఇంకా బాప్తిస్మాన్ని పొందలేదా, మరో మనసు పొందలేదా, ఇక్కడ కూర్చుంటూ తింటూ తిరుగుతూ వస్తూ పోతూ ఇంకా యేసుని ప్రక్కన పెడితే ఈ రాత్రి నీ బ్రతుకు మారాలి అంటే నీ గుండె లోతుల్లోనికి యేసు మొలవాలి. యేసు మొలిస్తేనే జీవితాలు మార్చబడతాయి. ఆఖరి మాట చెప్పింది ముగిస్తాను బిడ్డరా, ఆఖరి మాట చెప్పించి ముగిస్తాను నేను. ఒకటి, ఎండిన భూమిలోనికి వచ్చాడు. 2, లేత మొక్కవలే వచ్చాడు. 3, మొలిచిన మొక్కవలే వచ్చాడు. ఈ రాత్రి ఇలాంటి వాడే మనకు తగినవాడు. ఈయనే మనకు సరిపోయినవాడు. ఈయన తప్ప వేరొకరు మనకి ఎవరు సరిపోరు. 150 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశానికి యేసు మాత్రమే సరైనవాడు. యేసు మాత్రమే చాలినవాడు. ఆకలి తీరుస్తాడు, అవసరాలు తీరుస్తాడు, శత్రువుని ఓడిస్తాడు, నీ కన్నీళ్ళు తుడుస్తాడు, నిన్ను గెలిపిస్తాడు, మరణం వరకు నిన్ను ఉండి నడిపించే ఈ ఇమ్మానుయేలే మన దేశానికి శరణం పిల్లారా. ఆఖరి మాట చూద్దాం ఒకసారి. క్రిస్మస్ అంటే ఏంటి అంటే 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో వచనం 12 అండి. 53:12. కావున గొప్పవారితో పాలు పంచి పెడతాను, ఒకసారి చదువుతారా అమ్మ? చదవండి. గనులతో కలిసి. అవునండి. ఎందుకంటే మరణం పొందినట్లు. గట్టిగా చెప్పలు కొడదాం సార్, గట్టిగా చెప్పలు కొడదామండి, గట్టిగా. మరణం పొందినట్లుగా దేవదేవుడు తన ప్రాణమును దారబోసెను. చంపబడలేదు, ఆయనని చంపలేదు. ఎవరికి చేత కాదు, ఎవరికి శక్తి లేదు. బైబిల్ చెప్తుంది ఆయనే తన ప్రాణమును మన కొరకు దారబోసినాడు. తన ప్రాణమును ఆయన మన కొరకు పణంగా పెట్టినాడు. రాత్రి క్రిస్మస్ అంటే క్రీస్తు ఎవరైనా పుడితే, చిన్న పిల్లాడు పుడితే, నేను పుడితే, నేను ఇలా ఉంటే నీ కోరిక ఏంటంటే బతకడానికే పుడతాం, బ్రతకడానికి పుడతాం, బతుకుతాం. ఎవరైనా సరే పుట్టింది దేనికి అంటే బతకడం కోసం. కానీ చరిత్రలో ఒకే ఒక్కడు చావడానికి పుట్టాడు. గట్టిగా ఆమేన్. చరిత్రలో ఒకే ఒక్కడు చావడానికి పుట్టాడు, మరణం కొరకు పుట్టాడు, మరణంతో పోరాట కోసం పుట్టాడు. దేవుని ఇంటి కొరకు భక్షించబడి దేవుడి రాజ్య సంస్థాపన కొరకే ఆకలి కొని లోకాన్ని ఉద్ధరించడం కొరకే పుట్టాడు. ఆయనే యేసునాథుడు. ఈ రాత్రి క్రిస్మస్ అంటే ఆయన తన ప్రాణమును దారబోసినాడు, తన ప్రాణమును పంచిపెట్టినాడు. ఎందుకు ప్రాణం పెట్టాలి అండి అంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో వచనం 52 మంచి మాట రాయబడింది. ఆ మ్యూజిక్ వారు కూడా తొందరగా దగ్గరలో ఉంటే మంచిది. 11వ అధ్యాయంలో యోహాను సువార్త 52వ వచనం అండి. మన మ్యూజిక్ వారు కూడా రావాలి ఉంటే. యేసు ఆ జనము కొరకు, ఆ ప్రజల కోసమే కాదు, చెదరిపోయిన దేవుని ప్రజలందరినీ ఐక్యపరచడానికి, చావడానికే యేసు వచ్చినాడు. తెగిపోయిన మానవ దైవ సంబంధాన్ని పునరుద్ధరించడానికి నరులకును దేవునికి మధ్యవర్తిగా లోకానికి ఆయన వచ్చినాడు. ఇక మన సమాప్తి యందు కోడ యొక్కయు మేకల యొక్కయు రక్తము కాక తన రక్తము చేత మానవ సమాజాన్ని విడిపించడం కొరకే ఆయన పాప నివారణ కొరకే ప్రత్యక్షపరచబడినాడు, ప్రాణం ధారబోసినాడు.
బైబిల్ చెప్తుంది మానవులు ఐక్యపరచబడాలి. మానవుడు దేవునితో సమాధానాన్ని కొనసాగించాలి. ఆదాము పడిపోయినాడు, ఆదాము చెడిపోయినాడు. ఆదాము దోషం పోవాలి అంటే మానవుడికి మరలా దేవునితో సఖ్యత కావాలి. ఆ సఖ్యత కోసమే యేసు పుట్టి తన ప్రాణమును ధారపోసినాడు, తన ప్రాణమును పంచిపెట్టినాడు, తన ప్రాణమును ఖైదనంగా చెల్లించినాడు. తన ప్రాణమును ఓరకనే పనికి రాని నిరుపయోగమైన బీడు భూముల కొరకై వెచ్చించినాడు. ఎందుకో బీడు భూములు, పాడైన భూములు, పనికిరాని భూములు, పంటని పండించకుండా ఉండే సత్తువ లేని భూములు మరలా పంటలు పండాలి అని, కలడు సాకారం కావాలి అని, పరలోకం చేరాలి అని, మోక్షస్థితి కలగాలి అని, నరకం పోవాలి అని బీడు బారిపోయిన, నరకబడిన, మొద్దులా మిగిలిపోయిన, కట్టబడిన మనలాంటి వారి కొరకే ఏ శ్లోకానికి ఏతించి తన ప్రాణమును ధారపోసినాడు. బిడా, ఈ రాత్రి పుట్టుకే కాదు, కేవలం జననమే కాదు, యేసు తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు పెట్టినాడు. ఓ వేలంగి గ్రామస్తులారా, ఈ రాత్రి ఈ సందేశం ద్వారా యేసు వచ్చాడనో పుట్టడమే కాదు, ఆయన రావడమే కాదు, ఆయన మరణం కూడా నీ కోసమే. తన ప్రాణమును, యవ్వన కాలపు జీవితాన్ని ధారపోసి నీ కొరకు క్రైతనంగా చెల్లించి నీ దోషాన్ని ఎత్తివేయడానికి, అపరాధాన్ని కొట్టేయడానికి, విధురమైన ఆజ్ఞలను తొలగించడానికి దేవుని గొర్రె పిల్లయ్యాయి నీ కొరకు ఆయన బలి అర్పణ గావించినాడు. ఈ రాత్రి పిలాతు అంటున్నాడు, బరబ్బడదలమంటున్నారు, బరబ్బ కవలంటున్నారు. అయితే యేసుని ఏమి చేయాలన్నాడు పిలాతు. ఈ రాత్రి యేసుని ఏమి చేద్దాం, యేసుని ఏమి చేద్దాం? ఆయన పుట్టాడు దేని కొరకు అంటే ఎండిపోయిన భూమి కొరకు. ఆయన పుట్టాడు లేత మొక్కవలే, ఆయన పుట్టాడు మొలిచిన మొక్కవలే, ఆయన పుట్టాడు చావడం కోసమే, నేను బతికించడం కోసమే, నీకు జీవాన్ని ఇద్దామనే, నేను ఉజ్జీవ పరుద్దామనే, ఈ రాత్రి నీ బ్రతుకును మారుద్దామనే ఆయన పుట్టాడు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. లేఖనం ప్రకారం యేసు వచ్చెను, లేఖనం ప్రకారం యేసు మృతి నొందెను, లేఖనం ప్రకారం సమాధి చేయబడెను, లేఖనం ప్రకారం లేచెను, మరలా ఆయన తిరిగి తొందరగా రాబోచున్నాడు. ఇక్కడికి ఆమేన్. ఆ కృప నాకు కావాలి అని ఒక చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకుంటుండగా. ఆ కృప నాకు ఇవ్వదేవా అని, నాలో నువ్వు మలువుదేవా అని, లేత మొక్కగా రాదేవా అని చేతులు చాపి కండ్లు మూసుకొని ఈ ప్రాంత రక్షణ కొరకై, దేశ ఉజ్జీవం కొరకై, నిజమైన క్రిస్మస్ అభిషేకం కొరకై కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరం కలిసి అందరూ దయతో ఉన్న స్థలాల్లో కళ్ళు మూసుకోండి. గొప్ప దేవుని శక్తి మనల్ని తాకాలని, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే గొప్ప శుభవార్త. ఇది సంతోషకరమైన వార్త, విచారం తొలగించేది, భయాన్ని తొలగించేది. కన్యక కుమారుని కంటది, ఎమ్మాన్యుయేలుగా వస్తాడు. ఆయనే రబ్బుని, ఆయనే మెస్సయ్య, ఆయన విమోచకుడు, ఆయనే దేవుని గొర్రెపిల్ల. ఈ రాత్రి దేవా కృపనివ్వండి అని ఎండిపోయాను ప్రభా, సత్తువ లేదు ప్రభా, సౌండ్ పెట్టండి, నాకు కృపనివ్వండి దేవా అని చేతుల పైకెత్తుదాం. అవకాశం దయచేదేవా అని. ప్రాణము ధారపోసినాడు, బిడ్డ రక్తమును కార్చినాడు. జననమే కాదు, జీవనమే కాదు, మన బ్రతుకంతా మన కొరకు వెచ్చించినాడు. ఇదే దేవుని ప్రేమ, ఇదే దేవుని సంకల్పం, ఇదే దేవుని ఉద్దేశం. నువ్వు రావాలి, ప్రభువును తెలుసుకోవాలి. స్థలమయ్యుడి, సత్రంలో స్థలము లేదు, నీ హృదయంలో స్థలం కావాలి. హల్లెలూయా. మూడు బారిన జీవిత
జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలు నే నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయ్యున్నది. బిడ్డా మారిపోయావు, చిగురించలేకపోయావు. యేసు కావాలి, యేసు జన్మించాలి. చూడండి, స్థలమయ్యండి. యాయిరా స్థలం కావాలి, రాత్రి స్థలం కావాలి. నీ గుండె లోతుల్లో కావాలి. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఆమేన్. చప్పట్లు కొడుతూ మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. అనుభవం మధురముగా మార్చగలవు నీవు. అనుభవం మధురముగా మార్చగలవు నీవు. కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై. చప్పట్లు కొడుతూ మహోన్నతు స్తోత్రం. కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయ్యున్నది. నా జీవిత చప్పట్లు కొడుతూ నా జీవిత ధన్యతయ్యున్నది. నా జీవిత ధన్యతయ్యున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. గ్లోరీ అందరూ కలిసి స్తోత్రం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. 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 స్తోత్రం 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 స్తోత్రం. గ్లోరీ గ్లోరీ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా జీవిత ధన్యతయ్యున్నది. ఒకసారి అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడి రెండు హస్తాలు కూడా ప్రభు తట్టు చాపి ఈ క్రిస్మస్ ఆడంబరం కొరకో గొప్ప కోసము కాదు, ఏదో మనము చూచి సంతోషించి వెళ్ళిపోవడం కోసం కాదు, కేవలం నీ కోసమే, కేవలం నీ కుటుంబము కోసమే,
కేవలం నీ జీవితంలో దేవుడు గొప్ప నూతనమైన వెలుగులు ఇవ్వాలనే ఉద్దేశం కొరకే ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి నీ కొరకు ఈ భూలోకానికి దరిద్రమైనటువంటి దౌర్భాగ్యులమైనటువంటి పాపులమైనటువంటి మన కొరకు దిగి వచ్చిన ఒక అద్భుతమైనటువంటి అరుదైనటువంటి విషయం. ఈ క్రిస్మస్ నీ కొరకే, నీ కోసమే తన సేవకు నిలబెట్టుకుని దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో మాట్లాడారో. క్రిస్మస్ అంటే ఏదో ఆడంబరము, ఆర్భాటము, ఇంకొకటి ఏదో ఏవేవో కాదు. కేవలం నీవు దీవించబడ్డానికి, నీ కుటుంబం దీవించబడ్డానికి అని దేవుడు నీతో మాట్లాడాడు. ఇటువంటి క్రిస్మస్లు కేవలం ఈ డిసెంబర్ నెలలో మాత్రమే కాదు, నీ జీవిత పర్యంతరము ప్రతిరోజు ప్రతి క్షణము మనమందరము కూడా అనుభవించుదుము గాక. ఇటు గొప్ప దీవెన, ఇటు గొప్ప ఆశీర్వాదము మనమందరము అనుదినము పొందుకొనుదుము గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా జీవిత ధన్యతయున్నది. చేతులు పైకెత్తి, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. విత్తబడిన దైవ వాక్యము కొరకు ప్రతి మాట మన జీవితంలో ఫలించుట కొరకు, నెరవేర్పు కొరకు